మెహబూబాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం అమలు చేయాలని టోకెన్ ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులను రేవంత్ సర్కారు రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల్ని రోడ్డున పడేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వచ్చేసిన తర్వాత 51 జీవోని సవరణ చేస్తాం. మీకు 26,000 రూపాయల వేతనాలు ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తాం, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తామని చెప్పి మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు సమ్మె చేసినప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి ఇప్పుడున్న శ్రీనివాసరెడ్డి మినిస్టర్ గారు అయితేంది, మన ధనసరి సీతక్క గారు అయితేంది, వీళ్ళందరూ కూడా టెంట్ల దగ్గరికి వచ్చి మా దగ్గరకు వచ్చి హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పోయి కలిసిస్తే ఒక 4 రోజులు ఆగండి, ఇప్పుడు కొత్త ప్రభుత్వం మేము వచ్చినాం కదా మేము చేస్తామని చెప్పారు. సీతక్క గారు ఇదే మహబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చినప్పుడు మేము వినతి పత్రం ఇవ్వడానికి వస్తే నిన్ననే మాట్లాడినాం రేవంత్ అన్నతోటి, మీ 51 జీవో సవరణ అవుతుంది, మీ క్యాడర్ వైజ్గానే శాలరీలు వస్తాయి, జీతాలు ఇస్తాం, క్యాడర్ వైజ్గానే పనులు చేయాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ 51 జీవో రద్దు చేయలేదు.